సో హాయ్ గైస్, ఒక్క సినిమా వస్తుందని చూసి భయపడుతున్నారు ఏందిరా మీ హీరోలు ఇంకా మీ ఇరు ఏంది ఈసారి రికార్డులు కాదు, రికార్డ్ మీదనే పవర్ స్టార్ తన పేరుంటుంది. ఎందుకురా ట్రోల్ చేస్తున్నారు? ఒక్క సినిమా వస్తుంది, మా హీరో ఉచ్చాకోత అరాచకమిక. ఎందుకు భయపడుతున్నారా అబ్బాయిలు? తప్పండి, అక్కడొస్తుంది వార్ 2. సో వార్ 2 ముందట పోటీ ఎందుకు అంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రైలర్ చూసిన తర్వాత. ఫస్ట్ ఓజీ ఓజీ సినిమాతో రికార్డులు తగలబెట్టేస్తున్నాం. ఓజీ సినిమాతో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాం. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కాదు, ఓజాస్ గంభీరా. తన పేరు చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది. ఆ లెవెల్లో ఈసారి వస్తున్నారు పీకే పవర్ స్టార్. ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో హరిహర వీరమలు సినిమాని, అలానే ఓజీ సాంగ్ని, మీకు 90mm రోడ్ దింపనికి సెప్టెంబర్ 27 గెట్ రెడీ హేటర్స్ అని అంటున్న పీకే ఫ్యాన్స్ వాళ్ళ ఆశకి హద్దులు లేదు. వాళ్ళు ఏ లెవెల్లో ఎక్సెప్టేషన్ పెట్టుకున్నారంటే, సుజిత్ గారి మీద ఏ రికార్డ్ మిగలకుండా తెలుగులో ఇండస్ట్రీ అయ్యే ఒకే ఒక సత్తున్న సినిమా అప్కమింగ్ మూవీస్లో మన టైర్ 1 హీరోస్లో వన్ అండ్ ఓన్లీ ద రెస్ట్ అండ్ పీస్ ఓజీ, ఓజాస్ గంభీరా. ఆ లెవెల్లో ఓజాస్ గంభీరకి మన తెలుగు స్టేట్లో క్రేజ్ కాదు, స్టార్డమ్ ఉంది. అది పవర్ స్టార్ రేంజ్ అంటే. పీకే తన పేరు తెలుగు స్టేట్లో మారు మోగిపోతుంది. ఆ లెవెల్లో మార్కెట్ ఉంది, అర్థం చేసుకోండి. హేటర్స్ వస్తున్నాడు, అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే అప్పుల్లో ఖుషి అత్తారింటి దారేదిలో ఏ లెవెల్లో రికార్డ్ని ఊచకోత కోసాడో ఇప్పుడు వస్తున్న ఓజీ సినిమాతో అన్నీ ఏ రికార్డ్ ఉండదు చెప్తున్నా కదా అంటున్నారు ఒరిజినల్ ఓజాస్ గంభీరా ఫ్యాన్స్. ఏమంటారు కామెంట్ చేయండి. ఒరిజినల్ ఓజాస్ గంభీరా ఫ్యాన్స్ కాదు, దేవుళ్ళు అని ఒక దేవుణ్ణి పోలుస్తున్నారు పీకేని. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఓజీ సినిమాతో రికార్డ్ని తగలబెడుతున్నామా, లేకపోతే హేటర్స్ని 90mm రాడ్ దింపుతున్నామా? సాంగ్ని ప్రతి ఒక్కరూ ట్రోల్ చేస్తున్న వాళ్ళని గంగమ్మ తల్లి జాతరలో వేటత్తలను నరికినట్టు రప్ప 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 నరుకుతామని అంటున్నారు పీకే ఫ్యాన్స్. సో ఇది భయ, అంటే జస్ట్ వాయిస్ అనేది కొంచెం చేంజ్ చేసా, కొంచెం హైపియానికి ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు దాని గురించి మాట్లాడడానికి కొంచెం చేంజ్ చేసా. ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఎంజాయ్ చేసిరా లేదా డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇప్పుడు వాటిదికో చూద్దాం, అంటే గొంతు చేంజ్ చేస్తా. అబ్బాయిలు తప్పండి, అక్కడ వస్తుంది ద వన్ అండ్ ఓన్లీ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్. అసలుకి ఏందది లోకేష్ కనకరాజు గారు, మీరు తీసిన మూవీస్లో ఆ లెవెల్లో ట్రైలర్ కట్ ఈ సినిమాకి దరిద్రం ఉంది అంటున్నారు మూవీ లవర్స్. ఈ సినిమాతో కాలీవుడ్లో 1000 కోట్లు కొడతారేమో అని అనుకున్నాం, కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఆశ మొత్తం పోయింది అంటున్నారు కాలీవుడ్ ఫ్యాన్స్. మా ఎన్టీఆర్ ముందు, మా వాటు సినిమా ముందు నిలబడతారా, రికార్డ్ కొట్టగలుగుతారా? డే 1 వాటుతో సమానంగా కలెక్షన్ వస్తుందా అని అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇంకా టిఎఫ్ఐ బానిసలు. వాటు ఇది పేరు కాదు, చరిత్రలో ఒక ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్ నటిస్తున్న మన టిఎఫ్ఐ నుంచి, అంటే బాలీవుడ్ నుంచి తెలుగు నుంచి ఒక న్యూ స్టార్స్ అంటున్నారు ఫ్యాన్స్. ఎక్కువ
మేము 'వార్ 2' సినిమాని చూడనీకి ప్రిఫరెన్స్ ఇస్తామంటున్నారు మూవీ లవర్స్. అందరు ఫ్యాన్స్ 'వార్ 2' సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. అలానే మన 'కూలీ' సినిమా కూడా. 'ఏంద్రా భాయ్ ఓజీ' 'ఏంద్రా భాయ్' నాగార్జున గారిని ఒక ఓజీలా చూపిస్తావని అనుకున్నాం. కానీ పసలేదు అంటున్నారు టీఎఫ్ఐ బానిసలు ఇంకా నాగార్జున ఫ్యాన్స్. నాగార్జునని వాడుకున్నాడు అంటే తను ఏ లెవెల్‌లో డైరెక్షన్ చేస్తున్నాడు. అమీర్ ఖాన్‌ని వాడుకుంటున్నాడు అంటే లోకేష్ కనకరాజు ఏ లెవెల్‌లో తన స్క్రిప్ట్ మీద ఒక కాన్ఫిడెంట్ ఉందని అర్థం చేసుకోవచ్చు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఏమీ లేదు కదరా! ఈ ట్రైలర్‌లో ఏమి దాస్తున్నార్రా ఇంకా కుప్పలు కుప్పలుగా చెత్తదా? మంచిదా? ఆగస్ట్ 15 ఆగస్ట్ 14 చూడాలి అంటున్నారు టీఎఫ్ఐ బానిసలు. అంటే తెలియదు కదా! ముందే ఈ సినిమా ఏ లెవెల్‌లో ఉంది, ఏ లెవెల్‌లో ఆడగలదు అని అంటున్నారు అభిమానులు. మన కూలీలో ఉన్న తన ఫ్యాన్స్ ఎవరు? నాగార్జున, రజనీకాంత్, మన వన్ అండ్ ఓన్లీ ద బాలీవుడ్ కింగ్ ఆఫ్ ద హైయెస్ట్ ఇండియన్ రికార్డ్స్ ఆఫ్ నన్ అదర్ దెన్ అమీర్ ఖాన్. సో 'వార్ 2' పేరు కాదు. 'వార్ 2' సినిమాతో రికార్డులు తగలబడిపోతాయి. రికార్డులు అంటేనే 'వార్ 2' సినిమా గుర్తుకొస్తుంది ఆగస్ట్ 14 అంటున్నారు మూవీ లవర్స్. సో, ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమైతుంది గదా! ఏ సినిమాకి హైప్ ఉందో 'వార్ 2', 'కూలియా'. సో, ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. అంటే ఇప్పటి వరకు వాయిస్ కొంచెం చేంజ్ చేసి మాట్లాడినా గదా! సో, నిన్న మన 'కూలీ' మూవీ నుంచి ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ అయింది. బట్ చెప్తున్నా గదా! ఒక లెవెల్‌లో ఉంటుంది. హైప్ నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ చేస్తుంది. అమీర్ ఖాన్‌ని బాగా చూపిస్తారు. నాగార్జున గారు, ఇంకా మన రజనీకాంత్ సార్ అందరున్నారు కదా! బాగా చూపిస్తారు. లోకేష్ కనకరాజు తన మీద తనకన్నా మనకి ఎక్కువ కాన్ఫిడెంట్ ఉంది. ఎందుకంటే లాస్ట్ 4 ఫిల్మ్స్ ఆఫ్ 'ఖైదీ', 'నగరం' గావచ్చు, దాని తర్వాత మన 'విక్రమ్' గావచ్చు, దాని తర్వాత 'లియో' ఏ లెవెల్‌లో హిట్ అయింది. హిట్ కాదు బ్లాక్ బస్టర్ వితౌట్ హీరోయిన్, వితౌట్ సాంగ్స్ కూడా హిట్ కొట్టిన చరిత్ర లోకేష్ కనకరాజు. తన డైరెక్షన్, తన డెడికేషన్‌ని చూపిస్తాడు ఈ సినిమాలో అని అనుకున్నారు. చాలా మీద కాన్ఫిడెంట్‌తోని స్టార్ట్ చేసిర్రు ట్రైలర్ చూడడం. కానీ చాలా మందికైతే ఘోరంగా నెగటివిటీ అయితే అనిపించింది అని చెప్పుకోవచ్చు. ఒక్క షాటో, 2 షాట్ బాగుంది. కానీ నాకు నచ్చింది ఎస్పెషల్లీ చెప్తున్నా గదా! నాగార్జున ఒక్క షాట్ ఉంది. అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ షాట్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ మనకి లీక్ అయింద ఒక ఫైట్‌లో చూపించిర్రు. అదే షాట్ అయితే పెట్టారు ట్రైలర్‌లో. కానీ కుప్పలు కుప్పలుగా నాగార్జున ది షాట్ మన లోకేష్ కనకరాజు దాచేశాడు. మనకి మూవీలో అయితే చూపిస్తాడు నో డౌట్. సో, ఏదో బిగ్ స్టఫ్ అయితే దాచి పెట్టారు మన లోకేష్ కనకరాజు. నాకైతే చాలా కాన్ఫిడెంట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో, నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా. 2 సినిమా కోసం ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా. కానీ 'కూలీ' సినిమాని మనం చాలా నెగటివిటీగా మాట్లాడుకుంటున్నాం. అది పెద్ద తప్పు. లోకేష్ కనకరాజునైతే అంత ఈజీగా అయితే మనం నమ్మొద్దు. తను ఆ లెవెల్‌లో అయితే తీయడు. తన మీద తనకి చాలా కాన్ఫిడెంట్ ఉంది. తన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఏ లెవెల్‌లో ఉంటుందో నాకన్నా మీకే బాగా తెలుసు. నేనైతే చాలా హైప్ ఎక్కువ పెట్టుకున్నా. మామూలుగా ఉండదు. నెక్స్ట్ లెవెల్‌లో ఊచకోత కూస్తాడు ఈ సినిమాతోని చాలా గట్టిగా అయితే అనుకుంటున్నా. సో, 'వార్ 2' సినిమా ఇంకా 'కూలీ' సినిమాతో కంపారిజన్ చేస్తే 2 సినిమాకి ఇప్పుడైతే నార్మల్ హైప్ అయిందో 2 సినిమాకైతే డే 1 నుంచే కంటెంట్ ఉంటేనే ఆడుతుంది. లేకపోతే ఆడదు. ఇది ఈస్ ద మెయిన్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ 2 సినిమాలు ఆడాలంటే ఏ సినిమాలో ఎక్కువ కంటెంట్ ఉంటే, ఏ సినిమాలో ఎక్కువ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటే ఆ సినిమానికైతే చూడనీకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తాడు. ఆబ్వియస్‌గా చెప్తున్నా టీఎఫ్ఐ సగం బానిసలు 'వార్ 2' సినిమాని చూడనీకైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే మన హీరో తెలుగు హీరో నటిస్తున్నారు బాలీవుడ్‌లో. ఏ లెవెల్‌లో చూపిస్తారు. ఎన్టీఆర్ కన్నాకి చాలా మంచి మార్కెట్ ఉంది. ప్రెజెంట్ టైర్ 1 హీరోలో నంబర్ 1లో ఉన్నారు. ఇంకా చెప్తున్నా గదా! ఇంకా నాగార్జునకి అంత క్రేజ్ లేదా అంటే ఉంది. కానీ సీనియర్ హీరోస్ కదా! ఇప్పుడు ఒక 'ప్రభాస్' గారి మూవీ వచ్చింది. 'చిరంజీవి' గారి మూవీస్ వచ్చింది. అంటే 'ప్రభాస్' సార్ మూవీ వచ్చింది. 'చిరంజీవి' సార్ మూవీ వచ్చు. ఆ 2 సినిమాలు ఎక్కువ ప్రిఫర్ చేసేది 'ప్రభాస్.' ఎందుకంటే తను ప్రెజెంట్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రెజెంట్ తను నంబర్ 1 హీరో. ఇక ప్రెజెంట్ తనకి మంచి క్రేజ్, డిమాండ్ ఉంది అనేది చూడనీకైతే ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, ఇది 'వార్ 2' వీఎస్ 'కూలీ' కంపారిజన్. ఈ సినిమా నేను
ఎక్కువ హైప్ ఉంది. దాని గురించి నేనైతే ఫస్ట్ 2 సినిమాలు చూస్తా డే 1 అంటే ఫస్ట్ 'వాటు' దాని తర్వాత 'కూలి'. అలానే మన 'ఓజీ' సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఇంకా ట్రోలింగ్ గురించి కొన్ని డైలాగ్స్‌తో చెప్పాననుకుంటున్నా. చెప్పుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. ఓకే. బాయ్.